ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. జిల్లా యువజనులు క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాలలో యువజన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం ఎఫ్సిఐ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యువజన ఉత్సవాల్లో కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువజన ఉత్సవాలలో జానపద గేయాలు, నృత్యాలు, ఇతర విభాగాల్లో ప్రదర్శనను ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు. జిల్లాలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. చైర్పర్సన్ గౌరవ శ్రీ నల్లల భాగ్యలక్ష్మి గారు మరియు వేదికపై హాజరైనటువంటి అధికార ఒకసారి గట్టిగా మనందరం చప్పట్ల ద్వారా జిల్లా స్థాయి యువజనోత్సవం మనము ఒకసారి వివిధ ప్రదర్శనకు సంబంధించినటువంటి వివరాలను నేను మరొకసారి తెలుగులో గ్రూప్గా 10 మంది పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఒకటే మంచిర్యాల జిల్లా యువజనోత్సవాలు ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడికి వచ్చిన గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మన శ్రీకాంత్ గారు, ఏఆర్ఓ గారు, ఇతర అధికారులకి అండ్ ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన యువజనులందరికీ 15 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అట్లనే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఈ యువజనుల్లో ఏదైతే టాలెంట్ ఉందో, ఫోక్ సింగింగ్లో కావచ్చు, ఫోక్ డ్యాన్స్లో కావచ్చు, మిగతా కళల్లో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని బయటకు తీయాలి, వాళ్ళని స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళాలి. అండ్ దీన్ని ఒక ఉత్సవాల రూపంలో చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మంచిర్యాల జిల్లాలో మనం ఈ యువజనోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి వివిధ విభాగాలు అంటే ఫోక్ సింగింగ్, ఫోక్ డ్యాన్సింగ్, అట్లనే సింగిల్ డ్యాన్సింగ్, గ్రూప్ డ్యాన్స్, ఇట్లా అన్ని విభాగాల్లో కూడా చాలామంది కూడా 100-150 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచిగా పర్ఫామ్ చేసి ఇక్కడే కాకుండా మన మంచిర్యాల జిల్లాలను మన రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయిలో ఒక మంచిర్యాల జిల్లాగా కూడా గుర్తింపు తీసుకోవాలని వాళ్ళందరినీ కోరుకుంటూ వాళ్ళందరికీ ఇంకొకసారి నా ఉద్యోగ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ గారికి, మా అధికారులకు, మా మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు, మా క్రీడాకారులకు అందరూ కూడా పేరు పేరుగా నమస్కారం తెలియపరుస్తూ, మన మంచి చిల్డ్రన్స్ పిల్లలకు, మా క్రీడాకారులకు అంటే మీకు మీ వెనుకంటూ ఉండి ప్రోత్సహించిన వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీకు
ముందుండి నడిపించినందుకు నిజంగా మీకు ఎంతో గొప్ప అదృష్టం కాబట్టి మీరు భావించుకొని వాళ్ళకు మీరు ఎల్లవేళలా మీరు వాళ్ళకు అందుబాటులో ఉండి మీరు వాళ్ళకు అన్ని విధాలుగా సహకారం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు జిల్లా స్థాయికి వెళ్ళి ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీరాంపూర్ ఏరియా కార్మికులు క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తితో ఉత్పత్తికతకు కృషి చేయాలని జీఎం సంజీవరెడ్డి కోరారు. బుధవారం సాయంత్రం శ్రీరాంపూర్ ఏరియా వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ వార్షికోత్సవం నిర్వహించారు. వార్షికోత్సవంలో జీఎం సంజీవరెడ్డి పాల్గొని కార్మిక క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీరాంపూర్ ఏరియా కార్మికుల్లో క్రీడా నైపుణ్యం ఉందన్నారు. సింగరేణి కోల్ ఇండియా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి బహుమతులు సాధిస్తున్నారని చెప్పారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో జనవరి 18, 19, 20 రోజుల్లో కోల్ ఇండియా హాకీ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 200 మంది క్రీడాకారులు వివిధ రాష్ట్రాల నుంచి హాజరు కానున్నారని పేర్కొన్నారు. ప్రగతి మైదానంలో క్రీడా పోటీలకు అన్ని విధాల వసతులు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. సిఈఆర్ క్లబ్ ను అభివృద్ధి చేశామన్నారు. ఆల్ ఇండియా రెస్క్యూ పోటీల్లో సింగరేణి టీం మంచి ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించడం సంతోషించదగ్గ విషయమన్నారు. శ్రీరాంపూర్ ఏరియా కార్మికులకు 19 రకాల క్రీడా పోటీలు నిర్వహించుకోనున్నామని అన్నారు. ఈ నెల 23న ప్రగతి స్టేడియంలో నిర్వహించే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కార్మికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం వార్షిక క్రీడా పోటీల విజేతలకు జీఎం సంజీవరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖదర్, SO2GM రఘుకుమార్, DYGM అరవిందరావులు బహుమతులు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో WPSGA కార్యదర్శి పాలకుర్తి రాజు, కోఆర్డినేటర్ తోట సురేష్, స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, POలు పురుషోత్తం రెడ్డి, IT ప్రోగ్రామర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్లో మరి సింగరేణిలో భాగమైనటువంటి మన ఒక పెద్ద ఏరియాలో 17 ఈవెంట్స్, 6 ఇండోర్ మరి అవుట్డోర్ ఒక 11 ఈవెంట్స్లో మనం ఎంతో మంది ఒక క్రీడాకారులు పాల్గొని వివిధ భాగాల్లో మీరు ప్రైజ్ విన్నర్స్ అయిన వాళ్ళందరూ కూడా మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కోల్ ఇండియా లెవెల్లో కూడా ఇప్పుడే మన సోదరులు చెప్తున్నారు, ఈ యొక్క బాడీ బిల్డింగ్లో మరి బ్రాంజ్ మెడల్ సాధించినటువంటి వారికి మనందరి తరఫున ఒకసారి కడతాలలో మరి అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ తెలుసు మరి సింగరేణి యాజమాన్యం స్పోర్ట్స్ రిలీఫ్తో పాటు చాలా అమౌంట్ కూడా స్పెండ్ చేసి మనందరినీ ప్రోత్సహించడానికి ఎవరి ఇయర్ కూడా ఒక ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో WPS ఒక క్యాలెండర్ ప్రోగ్రామ్గా ముందుకు తీసుకెళ్తున్నది. దాంట్లో భాగంగా మనకి హాకీ కూడా మనకి కబడ్డీ లెవెల్లో కూడా రికార్డ్ ప్రైజ్ అని కూడా చెప్తున్నారు. దీన్ని కూడా మీ అందరికీ మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే కాదు శ్రీరాంపూర్ ఏరియాకి మరి కోల్ ఇండియా లెవెల్ ఉన్నటువంటి మనకి ఎవరి ఇయర్ వస్తున్నటువంటి సాంప్రదాయంగా మనకి శ్రీరాంపూర్ ఏరియాకి హాకీలో మనం కండక్ట్ చేయడానికి అవకాశం కలిగింది. యాక్చువల్గా అది మనం డిసెంబర్ ఈ నెలలో కండక్ట్ చేయాలి, కానీ కొన్ని కారణాలు మనం రిక్వెస్ట్ చేసి దాన్ని జనవరికి పోస్ట్పోన్ చేయాలి. 18వ తారీఖు ఈ గ్రౌండ్ బ్రహ్మాండంగా మరి దానికి అనుకూలంగా ఉండేటట్టుగా ఆ లెవెల్ 100 మీటర్స్ 50 మీటర్స్ దీంతో మనకి సైజ్తో ఒక గ్రౌండ్ లెవెల్గా మనం తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా మనకి ఒక 10 డేస్ అంటే పుస్తకాలు అది బ్రహ్మాండంగా మరి చేసి మనం ఈ యొక్క కొన్ని లెవెల్లో పెద్ద ఎత్తున మనం దాన్ని కండక్ట్ చేయడం సుమారుగా 200 మంది ఇక్కడ పార్టిసిపేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా గ్రౌండ్ కూడా అద్భుతంగా ముందుకి మనం తీర్చిదిద్దాలని ప్రణాళికలతో ముందుకెళ్తాం. మీరు అందరూ చూస్తున్నారు. అది దాంతోపాటు సింగరేణి డే మనకి 23వ తారీఖు నాడు మరి మనం జరుపుకోవడానికి కూడా ఈ గ్రౌండ్ ప్రిపరేషన్స్ అవుతూ ఉన్నది. దాంట్లో కూడా మీరందరూ మరి పెద్ద ఎత్తున ఫ్యామిలీస్లో వచ్చి పార్టిసిపేట్ చేయాలని విజేతలందరూ కూడా మీ అందరికీ ఒకసారి మరి అభినందనలు తెలియజేస్తూ మంచిర్యాల ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ శ్రేణులు దహనం చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ఐబీ చౌరస్తాలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు హుందాగా లేదని విమర్శించారు. రాజ్యసభ చైర్మన్ ను వెక్కిరిస్తూ చేసిన వెకిలి చేష్టల వీడియోను రాహుల్ గాంధీ చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడం శోచనీయమని అన్నారు. ఇలాంటి చేష్టలు మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్ర
రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ జై బీజేపీ జై బీజేపీ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బోలో భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ జై రాహుల్ గాంధీ డౌన్ డౌన్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ బోలో భారత్ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జగన్ నాయకత్వం వందనాలి జగన్ నాయకత్వం వందే మాతరం బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వందనాలి చంద్రబాబు గారి నాయకత్వం వందనాలి వందనాలి జిందాబాద్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ బీజేపీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, ఎందుకంటే ఈ పప్పు ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నాడో మరి పిచ్చి వెకిలి చేష్టలను ప్రదర్శించి ఏదైతే రాజ్యసభ చైర్మన్ గారు వారిని ఇరిటేట్ చేస్తూ తృణమూల్ ఎంపీ ఏదైతే బయట ఆయన అనుకరించి వ్యంగ్యంగా ప్రదర్శించిండో దాన్ని వీడియో తీసి వాళ్ళ సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘనత ఈ రాహుల్ గాంధీది. మరి భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రను మంటగలుపుతా ఉన్నాడు. మరి ఆయన వెకిలి చేష్ట వలన పిల్ల చేష్టల వలన ఇవాళ ఇలా జరుగుతూ ఉన్నది. మరి రాబో కాలంలో ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే, లేకపోతే రాబో కాలంలో మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా కూడా ఖచ్చితంగా మేము నెరవేర్చే విధంగా మెడలు వంచి ప్రజలకు అందే విధంగా ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ రఘునాథ్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్లి ప్రజలకు మీ ఫలాలను అందించే విధంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దేనికైనా ఏ పోరాటానికైనా సిద్ధమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు న్యాయస్థానం వీలు కల్పించింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధన శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో దీనిని విచారించిన న్యాయస్థానం ఎన్నికలు నిర్వహించేందుకే మొగ్గు చూపింది. ఈ ఎన్నికల విషయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఒకసారి గుర్తింపు సంఘం, ఆ తర్వాత యాజమాన్యం, మరోసారి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా ఎన్నికలను వాయిదా వేయించాయి. చివరికి అక్టోబర్లో వచ్చిన సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడా సింగరేణి గుర్తింపు ఎన్నికలకు అడ్డుగా మారాయి. చివరికి ఇంధన శాఖ పిటిషన్ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే విషయంలో సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో కోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కేంద్రంలోని బస్టాండ్ సమీపం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జైపూర్ మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ఆసంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ, జైపూర్ పవర్ ప్లాంట్ సింగరేణి సంస్థలో 80% ఉద్యోగాలు సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిర్వాసితులకు, స్థానిక యువతకు ఇచ్చే విధంగా మాట్లాడి ఒక ప్రత్యేకమైన జీవో విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కోరిన వెంటనే కాంట్రాక్టు పద్ధతిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విధంగా జీవోను అమలు చేశారని వివరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మండలంలోని నాయకులందరూ, కార్యకర్తలు ప్రజలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు స్తున్నామని తెలియజేశారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ప్రచార గ్రామంలో ప్రతి గ్రామంకు యువత తరపు నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సింగరేణి ప్లాంట్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పేసి ప్రచార భాగంలో మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందన ఇచ్చి ఈ 15 రోజులలోనే 80% ఉద్యోగాలు హామీ ఇవ్వడం చాలా గొప్ప విధంగా అనిపించి అతనికి మరియు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ ఆర్కే1 డంప్ యార్డులో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ శాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంచిర్యాల అగ్నిమాపక సిబ్బంది సింగరేణి అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన సింగరేణి అధికారులు అగ్నిమాపక సిబ్బంది స్థలానికి చేరుకొని షావల్ యంత్రంతో మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో మందమరి సిఐ మహేందర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ రాజశేఖర్, ఉపరితల గని ప్రాజెక్టు అధికారి గోవిందరావు, మేనేజర్ వెంకటేశ్వర్లు, సిఎస్పి ఇంజనీర్ బీబీజా చంద్రమౌళి సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సంఘటనా స్థలాన్ని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపతి రాజయ్య, కనకరాజు పరిశీలించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కలగలేదని సింగరేణి అధికారులు వెల్లడించారు. ఎన్నికల సమయంలో చెన్నూరు నియోజకవర్గంలో స్థానికులకు 40,000 ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. రామకృష్ణాపూర్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వివేక్ వినతి పత్రం ఇచ్చిన వెంటనే సీఎం సానుకూలంగా స్పందించడం హర్షించదగ్గ విషయమన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని వివేక్ నెరవేరుస్తానని, చెన్నూరు నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, ఐఎన్టీయూసీ నాయకులు తేజావత్ రాంబాబు, శ్రీనివాస్, భానేష్, పలిగిరి కనకరాజు, పుల్లూరి కళ్యాణ్, రామకృష్ణ, రామ్సాయి, సంగరవి, కొట్టె రాజయ్య, బత్తిని రవి, పందిన రమేష్, ఉప్పుల సురేష్, సల్లూరి రాజు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. మన చెన్నూరు నియోజకవర్గం నుండి ఏదైతే వివేక్ వెంకటస్వామి గారు మరి ఇక్కడికి వచ్చేసి కొద్ది రోజుల్లోనే 15 రోజుల్లోనే చెన్నూరు నియోజకవర్గం పూర్తిగా తిరిగి కార్యకర్తలందరినీ ఆకట్టుకొని మరి వాళ్ళు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బాల్క సుమన్ని చిత్తుగా ఓడించి మరి ఇక్కడ వివేక్ వెంకటస్వామి గారు గెలవడం జరిగింది. వివేక్ గారు దాచుకుందామనో, దోచుకుందామనో, సంపాదించుకుందామని రాలే. వారు ఏదైతే పేద కార్మికులు, పేద ప్రజలు, మరి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మిక పిల్లలు మరి నిరుద్యోగంగా ఉన్నారు కాబట్టి మరి వాళ్లకు ఏదైనా ఉపాధి కలిగించాలనే ఆలోచనతో మరి ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర పరిశ్రమలు కానివ్వండి, వాటిలో స్థానికులకే మరి ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో 18వ తారీఖు నాడు మరి వారు స్వయంగా వెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి బలరాం డైరెక్టర్ గారిని, ఆ తర్వాత ముఖ్యులందరినీ కలిసి మరి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటిది అది? స్థానికులకే ఉద్యోగాలు కావాలని, 80% కావాలని ఒక మెమోరాండం మీద
సంతకాలు పెట్టించడం జరిగింది. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ ఆఫీసులో, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మరి రేవంత్ రెడ్డి గారికి, ఆ తర్వాత వివేక్ వెంకటస్వామి గారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు రామకృష్ణాపూర్లోని ఐఎన్టీసీ కార్యాలయంలో డాక్టర్ గడ్డం వివేకానంద గారి చిత్రపటానికి, రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారైనటువంటి వివేకానంద గారు ఊరు తిరుగుతూ ఈ నియోజకవర్గంలో వేలాది మంది నిరుద్యోగులు ఉపాధి లేకుండా తిరుగుతున్నారని తెలుసుకొని వారికి 40,000 ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారితో కలిసి సింగరేణిలో జరుగుతున్నటువంటి ఒక కుట్రలు, దోపిడులు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లు స్థానికేతరులకు ఉద్యోగాలు, ఇతర రాష్ట్రాల నుంచేటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి స్థానికులైనటువంటి వాళ్లను నిరుద్యోగుల ఉపాధి లేకుండా చేస్తున్నారు. కాబట్టి మరి స్థానికులైనటువంటి భూమి కోల్పోయినటువంటి వారు కావచ్చు, ఉపాధి లేనటువంటి వారికి అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వగానే వారు వెంటనే స్పందించి డైరెక్టర్ ఫైనాన్స్ ఎవరైతే బలరాం నాయక్ గారు ఉన్నారో వారికి లెటర్ రిఫర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మొన్న బలరాం నాయక్ గారు ఏదైతే సింగరేణి కాంట్రాక్టులు ఉన్నారో, అదేవిధంగా పవర్ ప్లాంట్ ఉందో, ఈ యొక్క స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, అర్హతలను బట్టి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి 80% కల్పించాలని చెప్పేసి వారు లెటర్ కూడా, ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది. దీని పట్ల ఇక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉపాధి లేనటువంటి యువకులంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.